హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదండి, మళ్ళీ కొత్త ముచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. మనకు రెగ్యులర్గా అసలు ఆడవాళ్ళు ఏంటి అని అంటే బయట ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా కానీ ఇంట్లో చేసుకునే పనులు మనం కరెక్ట్గా టైంకి చేసుకోకపోతే అసలు మనం ఏది చేయలేమండి. మనం పిల్లలకు సంబంధించి కానివ్వండి, ఇంట్లో వంట పనికి సంబంధించి కానివ్వండి, ఇంకా ఇతర ఏ పనులైనా కానీ కరెక్ట్గా మనం ఆర్గనైజ్ చేసుకోలేకపోతే ఏది చేయలేము. అందుకని చెప్పేసి ఈరోజు మనము వెజిటేబుల్స్ని మనం మార్కెట్లో తీసుకొస్తే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది ఏంటి అని దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఫస్ట్ మనకి ఏంటి అని అంటే నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళకైనా కానివ్వండి, బయట ఉద్యోగం చేసే వాళ్ళకైనా కానివ్వండి, ముందుగా మనం అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకుంటేనే అది టైంకి ఈజీగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ అందులో అవి పాడవకుండా వాటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అది కూడా తెలిసి ఉండాలండి ఖచ్చితంగా. ముఖ్యంగా మనకు ఇంట్లో ఉండే వాళ్ళకన్నా బయట వర్క్ చేసే వాళ్ళకి ఈజీగా తొందరగా వంట చేసుకుని, అంటే వాళ్ళకి మధ్యాహ్నం టైం ఉండదు, మార్నింగ్ టైంలోనే టిఫిన్ చేసుకోవాలి, ఇటు కర్రీస్ వంట లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, అన్నీ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని అన్నీ చేసుకోవాలి. కాబట్టి ఇది పెద్ద టాస్క్ అండి అసలు ఇంట్లో ఉన్న మహిళల కోసం. ముఖ్యంగా ఇప్పుడు మిరపకాయలు అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ముందు తొడిమెలన్నీ తీసేసి పెట్టుకోవాలి. ఈ చిక్కుడు కానివ్వండి, అల్చెంత అట్లాంటికి సంబంధించిన వాటిని అన్ని నేను ముందే చుంచి పెట్టేసుకుంటాను. ములక్కడలు కానివ్వండి ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇక కొత్తిమీర, మెంతి, పుదీనా ఇట్లాంటివి ఏంటి అని అంటే మనము కింద మొత్తం మట్టి లేకుండా క్లీన్గా చేసేసుకొని ఒక పేపర్లో చుట్టేసుకొని దాన్ని కవర్లో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది అందులో మనకు పాడు కాకుండా ఉండడానికి ఈ పేపర్ అనేది యూజ్ అవుతుందండి. మనకు స్టోరేజ్ చేసుకోవడానికి ఉండే బాక్స్లు ఉంటే ఓకే, లేదంటే మాత్రం ఇట్లా పేపర్లో చుట్టేసుకొని పెట్టుకుంటే మీకు 1 వీక్ అయినా కానివ్వండి కొత్తిమీర అవి ఇంత కూడా అసలు పాడు కాకుండా ఉంటాయి. టమాటా కూడా కాడలన్నీ ముందు తీసేయాలి. మనకి ఏదైనా కానీ ఖరాబ్ కావడానికి అది పాడు కావడానికి ముందు కాడతోనే స్టార్ట్ అవుతుందండి. అందుకని చెప్పేసి కాడలు లేకుండా క్లీన్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా అన్నీ మనం ముందుగానే క్లీన్ చేసేసుకొని కొంచెం టైం తీసేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ సర్ది పెట్టేసుకుంటే మనం తర్వాత వంట చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి ప్రాసెస్. నేనైతే అలాగా చేసుకుంటాను. అట్లా చేసుకోవడం వల్లనే నాకు మార్నింగ్ పనులన్నీ ఈజీ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకేమన్నా విలువైన సూచనలు నాకేమన్నా చెప్పాలి, ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా కానీ చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.